గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో మనకి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది ఎవ్రీ ఇయర్ కూడా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే 2025కి సంబంధించినటువంటి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 38కి చేరడం జరిగింది. ఓకే, ఒకప్పుడు 48th ర్యాంక్ ఉండేది. ఇండియా 2020లో 48th ర్యాంక్ ఉండడం జరిగింది. సో విత్ ఇన్ ది 5 yearsలో ఇండియా 10 ర్యాంకులు ఇంప్రూవ్ చేసుకొని గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 38th ర్యాంకును నిలబెట్టుకుంది. అదేవిధంగా టాప్ కంట్రీగా సింగపూర్ ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. 38th పొజిషన్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఓకే, 2025, 48th ఇన్ 2020లో 2020లో 48th పొజిషన్ ఉండేది. అదేవిధంగా లోయర్ మిడిల్ ఇన్కమ్ ఎకనామీస్లో ఇండియా టాప్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, లీడింగ్ ఇన్ సెంట్రల్ అండ్ సదర్న్ ఏషియాలో. ఓకే, సో సింగపూర్ కాదండి, స్విట్జర్లాండ్ 66 తోని గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ స్కోర్తోని టాప్లో ఉండడం జరిగింది. తర్వాత స్వీడన్, USA, సౌత్ కొరియా, సింగపూర్, దీస్ ఆర్ ద టాప్ 5 కంట్రీస్. ఓకే, UK, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్ అండ్ చైనా 10th ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇండియా వచ్చేసి 38th ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, సో లోయర్ మిడిల్ ఇన్కమ్ ఎకనామీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, టాప్ వచ్చేసి స్విట్జర్లాండ్ ఉండడం జరిగింది 66 స్కోర్తోని. అదేవిధంగా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రిలేటెడ్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా ఏ సెక్టార్లో లీడింగ్లో ఉంది అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ కొన్ని పారామీటర్స్ తీసుకుంటుంది. ఆ పారామీటర్స్లో ఇండియా దేంట్లో స్ట్రెంగ్తన్గా ఉంది, బలంగా ఉంది అని చూసుకున్నట్లయితే నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్స్లో 22nd ర్యాంక్ రావడం జరిగింది. మార్కెట్ సోఫిస్టికేషన్లో 38th రావడం జరిగింది. హ్యూమన్ క్యాపిటల్ అండ్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ 40లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఏరియాస్ ఏంటంటే బిజినెస్ సోఫిస్టికేషన్ 64th ప్లేస్లో ఉండడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 61st ప్లేస్లో ఉండడం జరిగింది. ఇన్స్టిట్యూషన్స్లో 58th ఉండడం జరిగింది. ఓకే, ఎవ్రీ ఇయర్ కూడా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం 139 కంట్రీస్ని 80+ ఇండికేటర్స్ని యూజ్ చేసి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో 7 పిల్లర్స్, మొత్తం 80+ ఇండికేటర్స్ అయితే 7 పిల్లర్స్ ఉన్నాయి. 7 పిల్లర్స్లో ఇన్స్టిట్యూషన్స్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ రీసెర్చ్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మార్కెట్ సోఫిస్టికేషన్, బిజినెస్ సోఫిస్టికేషన్, నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్స్, నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ అవుట్పుట్స్. ఈ 7 పిల్లర్స్ను బేస్ చేసుకొని మళ్ళీ దీని కింద సబ్ కేటగిరీషన్ చేస్తూ 80+ ఇండికేటర్స్ ఉండడం జరిగింది.